రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రతి వాణిజ్య ప్రకటనలు హోల్డింగ్పై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటోలు ఇప్పటివరకు తప్పనిసరి నియమంగా కనిపించేవి. కానీ సోమవారం జారీ చేసిన వాణిజ్య ప్రకటనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటో లేదు. ఆయన ఫోటో లేకుండానే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వెనుక కారణాలపై పార్టీలో చర్చ జరుగుతున్నది. ఏజెన్సీ పొరపాటు వల్ల జరిగిందా, లేక ఉద్దేశపూర్వకంగానే ఆయన మిస్ చేశారా అని ఆరా తీస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుండి ప్రభుత్వ పరంగా ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రారంభించినా సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలతో పత్రికలు, టీవీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేవారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే హోల్డింగ్లోనూ ఇద్దరి ఫోటోలను ప్రముఖంగా ముద్రించేవారు. బహిరంగ సభ వేదిక వెనుక ఏర్పాటు చేసే పోస్టర్ పైన వీరిరువురి ఫోటోలు ఉండేవి. సోమవారం 5192 మంది టీచర్లు, లెక్చరర్లు, మెడికల్ స్టాఫ్, కానిస్టేబుల్కు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఇందుకోసం పత్రికలకు ఇచ్చిన ప్రకటనలో మెట్రో పిల్లలకు ఏర్పాటు చేసిన హోల్డింగ్లో కేవలం సీఎం ఫోటో మాత్రమే ఉంది. అందులో డిప్యూటీ సీఎం ఫోటో కనిపించలేదు. నిజానికి సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రభుత్వ పరంగా పాటించాల్సిన ప్రోటోకాల్ ఏ విధంగా ఉండాలనే అంశంపై ఆయనకు ఏఐసీసీ నేతలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా ప్రభుత్వ పరంగా జరిగే 6 గ్యారంటీల ప్రచారం, పథకాల ప్రారంభోత్సవాలు, పథకాల ప్రచారం, పబ్లిక్ మీటింగ్స్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించినట్టు ప్రచారం జరిగింది. హైకమాండ్ సూచన మేరకు ప్రధాని మోడీని తొలిసారి కలిసిన సమయంలోనూ సీఎం, డిప్యూటీ సీఎం కలిసి వెళ్లారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు సైతం ఇద్దరు కలిసి వెళ్లి గవర్నర్ను ఆహ్వానించారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి సైతం ఇద్దరి ఫోటోలతో ప్రభుత్వం ప్రచారం చేసింది. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించే సమయంలోనూ ఇద్దరి ఫోటోలు కనిపించాయి. కానీ సోమవారం నిర్వహించిన నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలో డిప్యూటీ సీఎం ఫోటో లేకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. బట్టి విక్రమార్క ఫోటో వాణిజ్య ప్రకటనలో కనిపించకపోవడం అటు ప్రభుత్వం, ఇటు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఉద్దేశపూర్వకంగానే ఆయన ఫోటోను మిస్ చేశారా, ఎవరైనా చెబితే తొలగించారా అనే చర్చ జరుగుతున్నది. ప్రకటనలో బట్టి ఫోటో లేకపోవడానికి గుర్తించిన ఆయన అనుచరులు ముందుగా ఐఎన్పిఆర్ విభాగానికి ఫోన్ చేసి ఎందుకు ఫోటో లేదని అడిగితే పార్టీ నుండి వచ్చిన ఫార్మేట్ ప్రకారం ప్రకటనలు ఇచ్చామని వారు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో సంతృప్తి చెందని అనుచరులు గాంధీభవన్ వర్గాలకు ఫోన్ చేసి ప్రకటనలో డిప్యూటీ సీఎం ఫోటో ఎందుకు లేదని ప్రశ్నిస్తే ఆ ప్రకటన తాము ఇవ్వలేదని, ఐఎన్పిఆర్ ఇచ్చిందని వివరణ ఇచ్చినట్టు తెలుస్తున్నది.